ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం ఎస్జీఎస్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళన గ్రాండ్ సక్సెస్. సీఎం జగన్మోహన్ రెడ్డి మా వర్గాలకు పథకాల ద్వారా మేలు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాన్ను గెలిపిస్తాం, ఎంపీగా కేశినేని నానిని, సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం. మరియు మా ఎస్సీ సోదరులు సోదరీమణులు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ ఎంపీపీ మాతంగి వెంకటేశ్వర్లు ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా తెలిపారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రి ఎస్సీలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరలా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి గారికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జరిగిన సభ 4,000 6,000 మంది మంచి కార్యక్రమం ఏ ముఖ్యం చేయలేదు. ఇలా దళితులు ఒకసారి ఉన్నారని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పుకోవాలి. అంటే దళితులందరికీ జగన్ గారు డైరెక్ట్గా తల్లులు రాయి సంఘటనలో దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? అది కుట్రపూర్వకంగా జరిగిందంటారా? అది కుట్రపూర్వక సంఘటన. ఈ రాయి దాడి వల్ల జగన్ గారికి సింపతి వచ్చిందంటారా? సింపతి తప్పకుండా వస్తుంది. సింపతి వచ్చింది. ఆయన ఎవరు కూడా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆయన చేసిన జగన్ గారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో బాంబేలు కంపల్సరీ ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. సార్ ఎంపీ పదం వస్తుందని చెప్పేసి మంత్రి పదం వస్తుందని ఆశిస్తున్నారా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కమిట్మెంట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ కమిట్మెంట్ తోటి బాగా గెలవబోతుంది. ఈ సమావేశంలో ఎస్సీ వాళ్ళకి మీరు ఏ విధంగా